మీ గురించి మా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ వీక్షకులకు పరిచయం చేసుకుంటారా? తప్పకుండా తప్పకుండా అండి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక డాక్టర్గా పనిచేసి మరి దేవుని సేవలో ఉంటూ కొనసాగుతున్నాను. నా పేరు పాస్టర్ మోజెస్ సుగుణాకర్. మా నాన్నగారి పేరు పాస్టర్ కె వరప్రసాదరావు గారు. మా అమ్మగారి పేరు నయోమి గారు. తర్వాత మాకు బ్రదర్ ఉన్నారు, వదిన గారు ఉన్నారు, వారు కూడా దేవుని సేవలో ఉన్నారు. మా సతీమణి మరి డాక్టర్ రేష్మా సుగుణాకర్, తను డెంటల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ నాతో పాటు పరిచర్యలో ఉంది. సో ఇది నా కుటుంబానికి సంబంధించిన నేపథ్యం కదా. ఓకే బ్రదర్, మీరు దేవుళ్ళలోనికి ఎలా వచ్చారు మరియు మీ సాక్ష్యాన్ని మాతో పంచుకుంటారా? తప్పకుండా బ్రదర్. మరి నేను నాన్నగారు పాస్ట్ అయినప్పటికీ కూడా చిన్న వయసు నుంచి పొరపాట్లు, పాపాలు, ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత నుంచి నా ఆలోచనలో మార్పు రావటం, లోకానికి ఆకర్షించబడటం, సినిమాలు, అబద్ధాలు, దొంగతనాలు, తల్లిదండ్రులకి అవిధేయునిగా ఉండటము, కాలేజీలు ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు చూడటం, ఇట్లాగా నాన్నగారు సేవకుడు అయినప్పటికీ నేను వేషధారిగా జీవిస్తూ పైకి క్రైస్తవునిగా ఉంటూ ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చాను చిన్న వయసు నుంచి. మరి నోటి నుంచి ప్రార్థన అయితే ఉంది కానీ హృదయంలో మార్పు అయితే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నన్ను నేను మోసం చేసుకుంటూ బతుకుతున్న సమయంలో ఒకరోజు 2010 సంవత్సరంలో నాన్నగారు మందిరంలో వాక్యం చెప్తా ఉన్నారు. ఆ వాక్యము నా గుండెలకి, నా హృదయానికి చాలా సూటిగా హత్తుకుంది, తాకింది. సో ఆ మాటను నేను విన్న తర్వాత నాలో పశ్చాత్తాపం రావటం చూశాను. ఆగ్రకాలు చివరిలో ప్రార్థన చేసుకుందామని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకోవడానికి మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళ ముందు నేను చేసిన పాపాలన్నిటి ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చాను. సో ఈ సమయంలో ఈ పాపం, ఈ సమయంలో ఈ పాపం చేస్తూ వచ్చాను. అవన్నీ కూడా తెలియకుండానే నా హృదయాన్ని తెరిచి ప్రభు పాదాలు పట్టుకుంటూ క్షమాపణ కోరానండి. ఏడుస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. ప్రభా, నేను ఎంత ఘోర పాపినయ్యా, నిన్ను మోసం చేశాను, నన్ను మోసం చేసుకున్నాను, వేషధారిగా ఉన్నాను, మారు మనసు లేకుండానే క్రైస్తవుడిగా జీవించాను. కానీ ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశావు ప్రభా, నా హృదయంలో మార్పునిచ్చావు, నేను నీ బిడ్డగా చేసుకున్నానని నేను ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాపడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయంలో చెప్పనాశక్యమైన సంతోషం, ఎవరికి మాటలతో చెప్పలేని అనుభవాన్ని నేను చూశానండి. నిజంగా బ్రదర్, ఆ సమయంలో ప్రపంచంలో ఏమిచ్చినందుకు నేను సంతోషం యేసయ్య నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 2010 సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో మరుపురాని రోజు. ఆయన పాదాలు పట్టుకున్నా, పాపిని గ్రహించాను, క్షమాపణ కోరుకున్నా. అయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ వాక్యానికి లోబడతానని తీర్మానం చేసుకున్నాను. 27/2/2010 సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను. మరి లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఫౌండరు రెవరెండ్ డాక్టర్ కృపాకరావు గారు మినిస్ట్రీలో సేవకులు బాప్తీసం ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా అప్పటి నుంచి నాలో కొద్దిగా పాపం పోతూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తున్న రోజులవి. నిజంగా నా అనుభవంలో చెప్తా ఉన్నాను, ప్రపంచంలో సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన శాంతి ఉందంటే అది యేసయ్యలోనే నేను అనుభవించాను. అప్పటి వరకు నేను డాక్టర్గా డబ్బులు సంపాదించాను, పేరుంది, స్నేహితులు ఉన్నారు, మంచి కుటుంబం ఉంది. ఎప్పుడు ఆ విధమైన సంతోషాన్ని నేను అనుభవించలేదు, శాంతిని అనుభవించలేదు. యేసయ్య నా హృదయంలోకి వచ్చిన తర్వాత నిజమైన శాంతిని అనుభవించాను కదా. నిజంగా దేవుణ్ణి ఆ విధంగా నేను నమ్ముకున్నాను, ప్రభువుని. అప్పటి నుంచి ప్రభు నన్ను దర్శిస్తా, నన్ను వాడుకుంటా, మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మిమ్మల్ని సేవలోనికి పురికొల్పినటువంటి అంశములను గురించి మా ఏపీ క్రిస్టియన్ వీక్షకులు చెప్తారా? తప్పకుండా బ్రదర్. నిజంగా కల్లో కూడా నేను సేవకుని అవుతానని ఊహించలేదండి. నాన్నగారు సేవకుడుగా ఉన్నాడు, నేను ఉద్యోగం చేసుకుంటా, నాన్నగారికి సహకారంగా ఉండాలనుకున్నానే తప్ప ఏ రోజు కూడా నేను సేవకుడు అవ్వాలని కానీ అవుతానని కానీ కల్లో కూడా ఊహించుకోలేదు. మరి 2010 సంవత్సరంలో ప్రభు నమ్ముకున్న తర్వాత చిన్నగా కొన్ని దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదైనా సరే నా శాయశక్తుల నేను ఇవ్వగలిగింది ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో సండే స్కూల్ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రభు కృప చూపించాడు. 2012-13 సంవత్సరాల్లో చిన్నపిల్లలు చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. వారికి
నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో యేసై గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన రక్షిస్తాడు, సహాయం చేస్తాడు, మీ పరీక్షలో మీ జ్ఞానం ఇస్తాడు అని చెప్పే మాటలు నాలో నుంచి రావటం నేను చూశాను. ఆ విధంగా సండే స్కూల్ పరిచర్యలో ప్రారంభించబడ్డాను బ్రదర్. సో అట్లాగా ముందుకెళ్తూ తర్వాత యవనస్తుల పరిచర్యలోకి వెళ్ళాను. సో యవనస్తులకి మొట్టమొదటిగా నాకు వాక్యం అంతగా రాకపోయినా నా సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పడం జరిగేది. వాక్యంతో పాటు సాక్ష్యం కూడా చెప్పడం జరుగుతూ ఉండేది. బాల్యం నుంచి యవనస్తులకి అందరికీ మీ యొక్క పరిచర్య చిన్న వయసులోనే ప్రారంభించాను బ్రదర్. అది నాకెంతో సంతోషం వేసింది. అంటే ఆ పరిచర్య చేస్తున్నప్పుడు నాలో గొప్ప ఆనందం, ఏదో సాధిస్తున్నాను. సాధారణంగా లోకస్తులు ఒక ఉద్యోగం చేస్తే ఉద్యోగం వచ్చిందిరా కంగ్రాచులేషన్ చెప్పుకుంటారు, వాళ్ళకి అది చాలా గొప్ప విషయం. నాకు దేవుని పాద పూజ చేసుకోవడానికి, ఆయన పరిచర్యలో నేను ఒక చిన్న పాలి భాగస్తున్నాయననే సంతోషం రెట్టింపు అవుతా ఉండేది. ఆ పరిచర్యలో చెప్పనాశక్యమైన సంతోషం, పిల్లలతో పాటు ఆడతా పాడతా వాళ్ళ పాట నేర్పిస్తా. సో అట్లాగా 2013 సంవత్సరంలో చిల్డ్రన్ ఆల్బమ్ లిటిల్ ఏంజల్స్ అనే పాటల ద్వారా నేను మరి క్రైస్తవ లోకంలో అడుగుపెట్టడం జరిగింది. సో ప్రభువే నాకు పాటలు ఇచ్చాడు. నాకు సాహిత్యం తెలియదు, రాగాలు తెలియదు, తాళాలు తెలియదు, సంగీతం తెలియదు. కానీ నేను వచ్చిన గిటార్తో కొంచెం పాటలు ఆరాధన చేసుకుంటా ఉన్నప్పుడు ఒంటరిగా ప్రభువు నాకు ఆలోచనలు ఇచ్చేవాడు. నేను డైరీ తీసుకునేవాడిని, పెన్ను తీసుకునేవాడిని, రాసుకుంటా ఉండేవాడిని. నా పదాలని తెలియకుండానే పాటలు వచ్చాయి. సో అట్లాగే ఎన్నో పాటలు రాశాను. చిన్నలం చిన్నారులం బాలలం బంగారులం అని, తర్వాత జక్కయ్య తాత ఈ పాటలు చాలా మందికి తెలుసు. సో అట్లాగా ప్రభు నాకు పాటలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ పాటల పరిచర్య ఆల్బమ్ చేయటం జరిగింది 2013 సంవత్సరంలో. సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు బెంగళూరులో నాన్నగారు ఎండాకాలం సెలవుల్లో ఆయన గిటార్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను గిటార్ నేర్చుకోమని ఒక 1 month పంపించారు. సో అక్కడ నేను కొంచెం గిటార్ నేర్చుకోవటం ఎందుకు నేర్చుకున్నట్టు ఒంటరిగా ప్రభుని ఆరాధించుకోవాలి. పబ్లిక్గా ఏదో ఒక ప్రొఫెషనల్కి వెళ్ళటానికి కాదు, ఒంటరిగా నాకు సంతోషంగా ఉంటాను, నేను వాయించుకుంటా పాడుకునేది. దాంట్లో నుంచి ప్రభు నాకు కొన్ని తలంపులు ఇచ్చేవాడు. వాటిని నేను డైరీలో పెట్టేవాడిని, పాటల రూపంలో బయటకు వచ్చింది. సో అట్లాగా నేను పరిచర్యలోకి రావటం జరిగింది బ్రదర్. సో అట్లాగా సండే స్కూల్ పరిచర్య, తర్వాత యవనస్తుల పరిచర్య, తర్వాత నేను ఆ పరిచర్యలో ఉన్నప్పుడే 2016 సంవత్సరం 15-16 సంవత్సరంలో ప్రభు ఒక దర్శనం ద్వారా నాతో మాట్లాడారు. ఆ దర్శనం ఏంటంటే ఆకాశం తెరవబడింది, యేసు ప్రభు వారు సింహాసనం మీద బంగారు కిరీటంతో కూర్చొని ఉన్నాడు. సో అందరూ పైకి ఎత్తబడతా ఉన్నారు దూది పింజల్లాగా. నా కంటికి ఆ దర్శనంలో మనుషులు దూది పింజల్లాగా కనిపిస్తూ ఉన్నారు బ్రదర్. సో నేను మాత్రం ఎత్తబడలేదు, కింద ఉన్న అందరూ చూస్తూ ఉన్నాను. ఎట్లాగా నాకు తెలియని భయం వచ్చేసింది. ప్రభు మాట్లాడుతున్నాడు, నా రాకడ గురించి నువ్వు చెప్పు, నా రాకడ ఎలా ఉంటుందో ప్రజలకి హెచ్చరించు. ఎందుకంటే అన్ని వాక్యాలు వింటున్నారు కానీ రాకడ గురించిన వర్తమానం చెప్పాలి అని నాకు తెలియని ఒక ప్రేరేపణ, ఒక తెలియని ఒక భారం నాలోకి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం అసలు నేను చదువుతాను, నాకేం అర్థమైంది, దాంట్లో మర్మాలు ప్రత్యక్షతలు చాలా హిడెన్ సీక్రెట్స్ ప్రభా నా వల్ల కాదన్నప్పుడు నాలో పేరెంట్స్ కొంచెం ధైర్యాన్ని ఇచ్చి కామెంటరీస్, కొన్ని బుక్స్, ప్రకటన గ్రంథాన్ని గురించిన కొన్ని పుస్తకాలు వివరణలో నాకు అందించారు. దాన్ని నేను చదువుకొని టీవీలు, అప్పుడు స్వార్థ ఛానల్ ఉండేది. ఆ స్వార్థ ఛానల్ 2015లో 16 సంవత్సరాల్లో ఒక సంవత్సరం పాటు ప్రకటన గ్రంథాల గురించి 1వ అధ్యాయం ఒక వివరణ, 2వ అధ్యాయం 2వ వివరణ, అట్లా యెహోవా సాక్షులు ఏంటి, మోర్మన్స్ ఏంటి, బ్రెన్హామ్ గురించి ఏంటి, ఇట్లాగా అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మాట్లాడటానికి ప్రభు నాకు కృప చూపించాడు బ్రదర్. సో నేను అర్హుణ్ణి కాకపోయినా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దాని తర్వాత 2016 సంవత్సరంలో ఆఫ్రికాలో బైబిల్ ట్రైనింగ్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఏ రోజు ఊహించలేదు నేను. ప్రభు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. భారతదేశం నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 10 మందిలో నేనున్నాను. వైనియార్డ్ ఇంటర్నేషనల్ బైబిల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ బైబిల్ స్కూల్లో సెలెక్ట్ చేసుకొని ఆఫ్రికా ఖండంలో జాంబియా అనే దేశంలో 1 సంవత్సరం పాటు బైబిల్ ట్రైనింగ్ చేయడానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిజంగా దానికి నాకు అర్హత లేదు. 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అయ్యే డబ్బులు వాళ్ళు ఫ్రీగా పెట్టి ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్గా వాళ్ళే చూసుకొని నాకు బైబిల్ ట్రైనింగ్, నిజంగా అది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సుఖవంతమైన జీవితం ఉండేది, కానీ బైబిల్ ట్రైనింగ్లో ప్రాక్టికల్గా 6-7 కిలోమీటర్లు నడిచి స్వార్థ లేని ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా మై నేమ్ ఈజ్ మోజెస్ సుగుణాకర్, ఐఎమ్ ఫ్రమ్ ద ఇండియా, సో కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ కెన్ ప్రే ఫర్ యూ అని చెప్పి వారితో మాట్లాడి
నేను వారి దగ్గర కొంత సమయాన్ని తీసుకొని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండటం కొత్త అనుభూతి, కొత్త అనుభవం ఇది. సో దాని ద్వారా దేవుడు నాకు ఎన్నో విషయాలు ప్రాక్టికల్గా నేర్పించాడు. ఆ తర్వాత నేను భారతదేశానికి ఇండియాకి రావటం, ఆఫ్రికా నుంచి బైబిల్ ట్రైనింగ్ ముగించుకొని ఇక్కడ ప్రారంభంలో నాన్నగారితో కలిసి సేవ చేస్తా ఉన్న సమయంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపు, నీ సొంత జనులకి నువ్వు స్వార్థ ప్రకటించాలి, నీ బంధువులకి, నీ రక్త సంబంధికులకి, నీ సొంత జాతి వారికి నువ్వు స్వార్థ ప్రకటించాలన్నప్పుడు మరి నమ్మూరు దగ్గర కంతేర్ అనే ప్రాంతంలో ఎడోనాయి చర్చి పేరు మీద పరిచర్య ప్రారంభించడం జరిగింది. సో అక్కడ ప్రస్తుతానికి పరిచర్య చేస్తా ఉన్నాను. తర్వాత గుంటూరు జిల్లా పాస్టర్ సమూహంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఇప్పుడు వాల్యుబుల్ లీడర్గా కొనసాగుతున్నాను. ఇదంతా దేవుని కృప బ్రదర్. నిజంగా నాకైతే ఈ వయసుకి తగ్గ అనుభవం కాదు ఇది. నేను అర్హుణ్ణి కాకపోయినా, నాలో ఏ మంచి లేకపోయినా, నాలో ఏ పరిశుద్ధత లేకపోయినా కొన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నాను అనిపిస్తుంది, ఆయన కోరుకున్నట్లు జీవించట్లేదు అనిపిస్తుంది. కానీ దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడుతూ వాడుకుంటా ఉన్నాడు. నిజంగా చాలా ధన్యుణ్ణి. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గాడ్, మై ఫాదర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఆయన చాలా కృతజ్ఞ, నేను ఇంకా ఎంతో చేయాలి. సో ఈ విధంగా నేను పరిచర్యలోకి రావటం జరిగింది బ్రదర్. మీరు మంచి సాక్ష్యం దేవుని కొరకు పొందుకున్నారు బ్రదర్, చాలా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. మరొక ప్రశ్న, మీరు పరిచర్య ఎక్కడ చేస్తున్నారు? మీరు పరిచర్యలోనికి రావడానికి ప్రభావితం చేసినటువంటి అంశములు ఏమి? అవును బ్రదర్, నేను ఇందా చెప్పినట్లుగా పరిచర్య కంతేర్ అనే గ్రామం, విలేజ్లో చేస్తూ ఉన్నాను. గుంటూరు విజయవాడ మధ్యలో కంతేర్ అనే ప్రాంతం, గ్రామం ఉంది. అక్కడ మా బంధువులు, మా సొంత వారు ఉన్నారు. వాళ్ళకి ప్రభు స్వార్థ ప్రకటించాలని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రారంభించాను. ఇప్పుడు 3వ సంవత్సరం సేవ అది. ఒక 10-12 మంది సేవలో ఉన్నారు. బాప్తీస కార్యక్రమాలు జరిగినాయి. సో బల్లారాధన తీసుకుంటా ఉన్నారు. సో అట్లాగా పరిచర్యలోకి రావటం జరిగింది. మీరు అడిగినట్లు పరిచర్యలోకి రావటానికి నన్ను ప్రేరేపించిన అంశాలు, నన్ను ఇంపాక్ట్ చేసింది, ప్రభావితం చేసింది ఏంటి అని అంటే, అదే దేవుడు 2010 సంవత్సరం తర్వాత నేను ప్రార్థన చేసి మాట్లాడుతూ ఉన్న ప్రభుత్వం, ప్రభా నన్ను రక్షించుకున్నావు, నేనేం చేయాలి నీ కొరకని ప్రార్థన చేసుకున్నావు. ప్రభు ఒక్కొక్కటి మెట్టు స్టెప్ బై స్టెప్ నడిపిస్తూ వచ్చారు. అప్పుడు యోహాను సువార్త 15:16 నేను నిన్ను లోకం నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకున్నాను అనే మాట నా కంటికి పెద్ద అక్షరాలుగా కనిపించింది. బైబిల్లో ఉన్న అక్షరాన్ని ఒక ఫాంట్లో ఉంటే ఆ ఒక్క మాట మాత్రం నా కంటికి చాలా పెద్ద ఫాంట్గా కనిపించింది బ్రదర్. అది మీ రక్షణ వాగ్దానం బ్రదర్? అది రక్షణ వాగ్దానం కాదు, రక్షించబడిన తర్వాత నాతో ప్రభు మాట్లాడిన మాట. సో అప్పుడు ప్రభు, నేను పాపాలు ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. అప్పుడు నా హృదయం తేలికైంది. అప్పుడు నా హృదయంలో చాలా సంతోషం వేసింది. అప్పుడేం వాగ్దానం పొందుకోవాలా. నేను అది ప్రార్థన చేసి ముందుకెళ్తా ఉన్న టైంలో పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ఈ మాట, నేను నిన్ను లోకం నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకున్నాను, మా యోహాను సువార్త 15:16 ఆ మాట ద్వారా ప్రభు నన్ను మాట్లాడారు. సో దాని తర్వాత ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అనేది అడుగుతూ ఉన్నాను ప్రభుని. అప్పుడు సొంత జనుల యొద్దకు ప్రభు ప్రేరేపించాడు. సో అట్లాగా కంతేరు ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు బ్రదర్. సో పరిచర్యలో నాకు చాలా ఇన్స్పిరేషనల్ మా నాన్నగారు, మా అమ్మగారు. వాళ్ళు చిన్న వయసు నుంచి మరి సేవలో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ సేవలో ఉన్నారు. వారి ప్రేయర్ లైఫ్, వారి కమిటెడ్ లైఫ్ నన్ను ఆకర్షించింది, నన్ను ప్రభావితం చేసింది. సో అట్లాగే భక్తిపరులు దానియేల్ అయ్య గారు కానీ, లేకపోతే బక్సింగర్ అయ్య గారు కానీ, ఏసన్న గారు కానీ, ఇట్లా కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు కూడా నన్ను ఎంతో ఆకర్షించినాయి అండి. సో నిజంగా దాని ద్వారా నేను ప్రభావితం చెంది ఇలాగా సేవలో ఉండడానికి సహాయపడ్డాయి అండి. థ్యాంక్ యూ అండి. మంచి సేవా అనుభవం మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. ఆమేన్. ఆమేన్. మరొక ప్రశ్న, అసలు మీరు మంచి డాక్టర్, అవును, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఇంత ఉన్నత చదువు చదివి మీరు దేవుని పరిచర్యలోనికి రావడానికి గల కారణాన్ని మా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ వీక్షకులు వివరిస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా ఈ విషయం చెప్పాలి. మరి ఉద్యోగంలో డబ్బులు ఉన్నాయి, పేరుంది, పదవి ఉంది. నేను డ్యూటీ డాక్టర్ చేసేటప్పుడు నా కింద 6 నర్సులు ఉండేవారు. వాళ్ళు సార్ అని నేను రాగానే నిలబడేవారు. సో అది ఎక్కడ కొంచెం సంతోషం అనిపించేది, అదే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రదర్, సేవలోకి వచ్చిన తర్వాత సేవలో ఉన్న సంతోషాన్ని ఉద్యోగంలో ఎప్పుడూ అనుభవించాల. జేబులో డబ్బులు ఉన్నాయి, హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. నాలో ఏదో లోటు, కొరత, ఏదో మిస్ అయిపోయా నేను అనే బాధ ఉద్యోగం చేసేటప్పుడు దొరికేది. బట్ దేవుడిచ్చిన చదువు అది ప్రొఫెషనల్గా అనేక మందికి ఉపయోగపడుతుంది కాబట్టి దాంట్లో కొంతమందికి సహాయం చేస్తూ
హాస్పిటల్లో చూపిస్తూ నాకు తెలిసిన వైద్యాన్ని అందిస్తూ కొనసాగుతూ పరిచర్యలో ఉన్న బ్రదర్. ఎందుకంటే వైద్యం ద్వారా సువార్త కొంతమందికైనా ప్రకటించవచ్చు, కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమనుకుంటారని వారికి వైద్యం ద్వారా ఇప్పటికీ మరి వ్యక్తిగతంగా 15 మెడికల్ క్యాంప్స్ దాకా మేము కలిసి అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది అన్యులు వస్తున్నారు. వారికి దాని ద్వారా వైద్యం ద్వారా స్వార్థ ప్రకటించడానికి ఉపయోగపడుతున్నాయి కూడా. ఇవన్నీ అదుని మినిస్ట్రీస్ నుంచే మీరు చేయగలిగారా? అందరం టీమ్గా కలిసి అడున్నాయి మనం అందరి తరపున కొన్ని చేసాము, అదేవిధంగా బయట స్నేహితుల ద్వారా కొంతమంది ద్వారా కలిసి చేసాము. అట్లా స్నేహితులు చాలామంది సహకరించారు. నా భార్య తను కూడా డెంటల్ డాక్టర్ కాబట్టి తను కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేసి బలపరుస్తూ వచ్చింది. సో ఆ విధంగా మరి ఉద్యోగంలో నాకు పొందుకోలేని సంతోషం సేవలో పొందుకున్నాను. అందుకని ఎక్కువ సమయం నేను సేవలో ఉండటానికి దేవుడు నాకు కృప చూపాడు. మీరు చేసే ఉద్యోగమును వదిలేసేసి ఫుల్ టైం పరిచర్యలోకి వచ్చారు కదా, మరి మీకు ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళు ఎదుర్కోలేదా? ఖచ్చితంగా అండి, తప్పకుండా. మంచి ప్రశ్న ఇది. మరి ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ మీరు పరిచర్యలో ముందుకు సాగి ఎట్లా వెళ్ళగలుగుతున్నారు? తప్పకుండా చెప్పాలండి, ఇది నిజంగా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను మ్యారేజ్కి ముందు తర్వాత సేవలోకి వచ్చిన కొత్తలోనే ప్రభు పిలిచినప్పుడు నేను పరిచర్యలో ముమ్మరంగా సాగిపోతున్న సమయంలో దేవుడు నన్ను ఉద్యోగం విడిచిపెట్టి రమ్మని ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు సేవ మీద ఎక్కువ భారం అవ్వటం, సేవలో ఎక్కువ సమయం గడపటం ద్వారా ఉద్యోగానికి సమయం ఇవ్వలేక నేను నా పరిచర్యలోనే ఆశీర్వాదాన్ని చూసి ఆనందాన్ని చూసి పరిచర్యలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాను. సో అట్లాగా పరిచర్యలోకి వస్తూ ఉన్నప్పుడు చాలా కొరత ఏర్పడింది ఆర్థికంగా. ఎందుకంటే మనందరికీ తెలుసు, అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అమౌంట్ వస్తూ ఉండేవి, అవసరాలకు ఉపయోగపడుతూ ఉండేవి. సేవలోకి వచ్చిన తర్వాత ఎవరిని దేహి అని అడిగేది కాదు, ఎవరన్నా ప్రేరేపించి ఇస్తే తీసుకోవటమే తప్ప అది కూడా పెట్రోల్ ఖర్చులకే సరిపోయే పరిస్థితులు కూడా చాలా వచ్చినాయి, ఇప్పటికీ వస్తూ ఉంటాయి. సో ప్రభు మాత్రం ఏ రోజు చెయ్యి విడవలేదు బ్రదర్. ఏ రోజు నాకు తక్కువైంది, అరే ఉద్యోగం చేస్తే బాగుండేదే, డబ్బులు ఉండేవి అనే ఆలోచన కూడా లేకుండా ప్రభు అద్భుత రీతిగా, ఇట్స్ ఎ మిరాకిల్, ప్రభు పేదవారి ద్వారా వారు 10వ వంతులు ఇవ్వటం కానీ, వారు ప్రేరేపించబడి సేవలు సహకరించడం కానీ. సో నేను కొన్ని కేసులు మన వాళ్ళకి రిఫరల్ చేయటము, ట్రీట్మెంట్ చేయటం చిన్నవి ఆ విధంగా ఉంటున్న సమయంలో కానీ దేవుడు ఇప్పటివరకు దైవసాక్షిగా నాకు ఏ కొరత లేకుండా ప్రభు సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లలు లేమిగలవై ఆకులు గుణను, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని ప్రభు సెలవిచ్చాడు. అదొకటండి. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. ప్రతిదీ మన మంచికే జరుగుతుంది అని ఆ వాక్యం నాకు ఎప్పటికీ కూడా నన్ను ఎంతో ప్రభావితం చేసి బలపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది జరిగినా కొన్నిసార్లు కొరత ఉంటుంది, కొన్నిసార్లు సమృద్ధి ఉంటుంది, కొన్నిసార్లు లేముంటుంది, కొన్నిసార్లు మనకు అబౌండెన్స్ ఉంటుంది. ఆ విధంగా ప్రభు అప్ అండ్ డౌన్స్లో కూడా నన్ను ఎప్పటివరకు చేయవేయకుండా కాపాడుతూ ఉన్నాడు. మా స్నేహితులు అయితే ఒక స్థితిలో ఉన్నారు, అదే ఉద్యోగం చేయరా, లేకపోతే డబ్బులు లేవు కదా, సేవ అంటా ఏం లేవు, ఏమొస్తాయిరా దాంట్లో అని సొంత వారే అన్న రోజులు ఉన్నాయి. మేము దేవుని బిడ్డలారా, కానీ పోషకుడు యేసయ్య, ఆయన చూచున్న దేవుడు, ఆయన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. నేను నమ్మదగిన వాడిని కాదు, కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడిగా ఇప్పటివరకు నా పోషణ, నా పాలన, నా బాధ్యతలు, నా భారాలు అన్నిటిని చూసుకుంటా నడిపిస్తూ వచ్చాడు బ్రదర్. నేను మా వీక్షకుల కోసం, మీరు పరిచర్యలోకి వచ్చినాక తిరిగి ఉద్యోగంలోకి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదా అని అన్న ప్రశ్నకు కూడా మీరే సమాధానం ఇచ్చేశారు. అంటే అప్పుడు నేను ఫుల్ టైం పరిచర్యలో ఉన్నాను, ఇప్పుడు పరిచర్యలో ఉంటా కొంత సమయం. ఎందుకంటే నా స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వారి రోగాల గురించి నాకు చెప్తా ఉన్నప్పుడు, వారికి వైద్యం అవసరమైనప్పుడు నాకు తెలిసిన మేరలో నేను డాక్టర్స్ రిఫర్ చేయటం, హాస్పిటల్ తీసుకెళ్ళటము, నేను వైద్యాన్ని అందిస్తూ అట్లా చేస్తూ ఉన్నాను. కానీ ఫుల్ టైంలో వర్క్లో లేను, పరిచర్యలో ఉన్నాను. సో నాకు పౌలు గారు చాలా ఇన్స్పిరేషనల్. దైవజనుడైన పౌలు గారు డేరాలు గుట్టుకుంటూ పరిచర్య చేశాడు. కానీ పరిచర్య ప్రారంభం ఆయనకి
మినిస్ట్రీ వాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద సెయింట్ పాల్. నాకు కూడా పరిచర్య మొట్టమొదటిది, తర్వాత దేవుడు ఇచ్చిన చదువు. ఎందుకంటే అనేక మందికి చదువు లేదు, సో మనకి దేవుడు చదువు ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మేలు జరిగిద్ది సంఘానికి, సమాజానికి. సో మీరు కూడా ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థులకి మంచి మోడల్ లైఫ్ ఇస్తున్నారు కాబట్టి, సో ఈ విధంగా మనకున్న ఉద్యోగాల్లో కొంత సమయం సమాజానికి ఉపయోగపడి సమాజాన్ని సంఘంలో తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందనే భావంలో ఇప్పటివరకు కూడా పరిచర్యలో సాగిపోతూ ఉన్నాను బ్రదర్. అవును బ్రదర్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. ఆమేన్. 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 మీ యొక్క చదువు అటు మినిస్ట్రీ ద్వారా ఇటు పరిచర్య ద్వారా రెండింటి ద్వారా విశ్వాసులకు మేలుకరంగా దేవుడు మిమ్మల్ని మార్చేలాగా చేశాడు. ఎవరైనా సంపూర్ణ పరిచర్యలోనికి రావాలి అనుకునేటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా? మంచి ప్రశ్న బ్రదర్. ఇది యాక్చువల్గా నేను కూడా ఒకనొక టైంలో ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. సో కొన్ని విషయాల ద్వారా కొంచెం క్లారిటీ రాగలిగింది. సో చాలామంది యవనస్తురాలు ఒక సభలోకి వెళ్ళినప్పుడు దైవజనుడు వాక్యాన్ని చెప్పినప్పుడు వారు ప్రభావితం చెందుతారు, ఎమోషనల్ అవుతారు, ఉద్రేకంతో ఉంటారు. ఆ సమయంలోనే వారు మేము దేవునికి పూర్తిగా సమర్పించుకుంటున్నాము అని చెప్పి కొన్ని పరిస్థితుల వల్ల బ్యాక్ స్లైడ్ అయిపోయి అసలు పరిచర్య లేకుండా దేవుని దూరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం దేవునికి సమర్పించుకొని గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నా వ్యక్తిగతంగా నేను తెలుసుకున్న వాక్యానుసారంగా, సో ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటో నిత్యం చేసుకోండి, దేవుని వాక్యంలో చదవండి, కనిపెట్టండి, దేవుని స్వరం కొరకు ఎదురు చూడండి. ఆయన మాట్లాడతాడు, నాతో మాట్లాడాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నానని తెల్లవారుజామున 4 గంటలకు ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు మీతో కూడా మాట్లాడతాడు, పక్షపాతి కాదైనా. సో మామూలుగా 2 రకాల పిలుపులు ఉన్నాయి. ఒకటి జనరల్ విల్, 2 స్పెసిఫిక్ విల్. ఒకటి జనరల్ విల్ అంటే సాధారణమైన పిలుపు, సాధారణమైన దేవుని చిత్తం. సో దీంట్లో అందరూ దేవుని సాక్షులుగా ఉండాలి, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే శిష్యులతో యేసు ప్రభు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. ప్రతి ఒక్కరు, ఎవ్రీ పర్సన్ షుడ్ బి బిలీవర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రతి వ్యక్తి ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సాక్షిగా ఉండాలి. దాని తర్వాత మీకున్న టాలెంట్స్, ప్రభు మీకేం తలాంతులు ఇచ్చాడు. పాటలు పాడేవారు పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాడవచ్చు. ఆ సంఘంలో మందిరంలో చాపలేస్తూ కుర్చీలేస్తూ టెక్నీషియన్గా ఉంటూ కెమెరా ఆపరేట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ డబ్బు సరిపోతే అది సగంలో ఆగిపోతుంది, దానివల్ల అవమాన పాలు అవుతాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో పరిచర్యలో కూడా అపమానం మనకి ఎంతగానో ఉదాహరణగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియమైన యవనస్తులారా మీ జీవితంలో దేవుడు పిలిచినప్పుడు నిశ్చయపరచుకోండి. సో బీ కన్ఫర్మ్ విత్ యువర్ కాల్ ఫ్రమ్ ద లార్డ్. సో మీ యొక్క కాల్ని, పిలుపు నిశ్చయపరచుకోండి, మాట్లాడండి ప్రభుతో, సూచనలు అడగండి. ప్రభు దగ్గర మీరు ఎలాంటి సూచనలైనా టెస్ట్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడండి. బ్రదర్ చాలా చక్కగా చెప్పారు బ్రదర్. మొదటగా జనరల్ వీల్ కింద చిన్న చిన్న పనులైనటువంటి అదందరూ ప్రతి విశ్వాసి కోసం. అవును బ్రదర్. స్పెసిఫిక్ విల్ మాత్రం దేవుని యొక్క చిత్తమును ప్రత్యేకంగా కలిగి ఉండి అవును పరిచర్యలోకి రమ్మంటేనే తప్ప తొందరపడి వచ్చి వెనక్కి వెళ్ళే పరిస్థితిలో దేవునికి అవమానకరంగా అందుకనే ఒకసారి అంటాడు ప్రభువారు, మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అంటాడు. ఎందుకంటే పిలుపు లేకుండా వెళ్ళినప్పుడు, నిశ్చయిత లేకుండా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం ఉండలేము. ప్రభు పిలిస్తే ఖచ్చితంగా ప్రభు నిలబెడతాడు, పడిపోయినా స్థిరపరుస్తాడు. పిలుపు లేకుండా వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి జారే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఆ పిలుపుని నిశ్చయపరచుకోమని నా వ్యక్తిగతమైన అనుభవం నుంచి చెప్పాలని ఆశపడ్డాను. మంచి సలహా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ. మరొక ఆఖరి ప్రశ్న, మా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ వీక్షకులకు, విశ్వాసులకు మీరు ఇచ్చేటువంటి మరొక సలహా? తప్పకుండా అండి. మరి ఈ సమయంలో నేను చెప్పాలి, మరి ఈ యొక్క ఏపీ క్రిస్టియన్ ఫౌండర్స్, మరి సహోదరులు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, మేము ఇంచుమించు 15 సంవత్సరాలుగా సుపరిచితులు. వారు మరి నవీన్ డిడ్లా గారు, వారు దీని వెనక ఎంతో ప్రయాస, కష్టము, భారంతో ప్రారంభించి ఇంచుమించు ఇందాక బ్రదర్ గారు చెప్పినట్లు 4 లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారు కార్యక్రమాల్ని. చిన్న విషయం పైగా కూడా పరిచర్య వెళ్తుంది. 50 దేశాల పైగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఒక భారతదేశంలోని చేయాలంటే ఎంత కష్టమో. 40 దేశాల పైగా వెళ్తుంది ఈ యొక్క బ్రాడ్కాస్ట్ అంటే
దీని వెనకాల ఈ యొక్క హస్తము వీరు పడిన ప్రయాస నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే తల్లి కన్నీటి ప్రార్థన, అమ్మగారు ఆ బిడ్డకి దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఎంతోమంది సేవకులను కూడా వారు ఫోకస్ చేసి వారికి మరి పెద్ద పెద్ద మినిస్ట్రీస్కి బ్యాక్గ్రౌండ్లో ఉంటా సపోర్ట్ చేస్తూ ఏపీ క్రిస్టియన్స్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మాకు వ్యక్తిగతంగా వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ దీన్ని బయటికి తీసుకువెళ్ళటానికి ఒక వేదిక కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఈ ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ ద్వారా ఎంతోమంది మరి బయటకు వచ్చి స్వార్థను కొన్ని దేశాలకు, రాష్ట్రాలకు అందించగలిగారు. సో ఇది చాలా సంతోషకరము, ఇది దేవుని చిత్తము. సో నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ప్రభు ఆ బిడ్డల్ని పిలుచుకొని ఈ పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. సో నా వ్యక్తిగత ప్రార్థనలో మరి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటాను. మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి, ప్రార్థన పెట్టుబడిని పెట్టండి. సో ఏపీ క్రిస్టియన్స్ దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో వారు అనుకున్న ఆ గోల్స్ రీచ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ 40 కంట్రీస్, ఆల్మోస్ట్ 250+ కంట్రీస్ ఉన్నాయి మనకి. ఆ కంట్రీస్ అన్నిట్లో మన బ్రాడ్కాస్ట్ వెళ్ళును గాక అని ఒక సేవకునిగా నేను బ్లెస్సింగ్ ఇస్తూ, సో మీ ప్రార్థన పెట్టుబడి కూడా దీని కొరకు పెట్టాలని ఆశతో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ మాటలో తెలియచేస్తూ ఉన్నానండి. కదా మన అయ్యగారి సాక్ష్యం, మీరందరూ అయ్యగారు చెప్పినటువంటి మాటలను విని మీ యొక్క జీవితంలో వాటిని అన్వయించుకుని మీ హృదయంలో నాటుబడిలాగా చేసుకుని ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీ జీవితంలో మేలు పొందాలని చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సుగుణాకరయ్య గారికి మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ.